నెల రోజులు మన సమాజానికి ఒక మాయని మచ్చ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది చిన్నారులు తల్లిదండ్రుల తొందరపాటు నిర్ణయాలకు బలైపోయారు. ఇవన్నీ ఏవో ప్రమాదాలు కావు, కన్నవారు చేతులా చేసిన హత్యలివి. ఆలుమగల మధ్య గొడవలు, పంతాలు, ఇంకా చూస్తే వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారన్న ఆక్రోశం. కారణం ఏదైతేనేం బలైపోతుంది మాత్రం అమాయకపు పసి మొగ్గలే. ప్రాణం పోసిన వాళ్లే ఊపిరి ఆపేస్తున్నారు. తప్పు చేసిన పెద్దలు జైలు గోడల మధ్య ఉంటున్నారు. కానీ ఏ తప్పు చేయని ఆ పిల్లలు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇటీవల పిల్లల్ని చంపిన ఘటనల్ని ఒకసారి చూద్దాం. కారణాలు చిన్నవే, కానీ నిర్ణయాలే చాలా దారుణంగా తీసుకుంటున్నారు. పిల్లల్ని కని పెంచిన చేతులతోనే చంపేస్తున్నారు. కొన్ని ఘటనల్లో అయితే తాము కూడా ప్రాణాలు తీసుకున్నారు. నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో భార్యతో గొడవపడి ఇద్దరు కవల పిల్లల్ని చంపేశాడు మానవత్వం లేని ఓ తండ్రి. అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారుల్ని గడ్డి మందు తాగించి ఆ తర్వాత బావిలో పడేశాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆడించి లాలించాల్సిన వయసులో సైకోలా ప్రవర్తించాడు తండ్రి. ఆడపిల్లలు పుట్టారు అనే కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఇప్పుడు విచారణలో తేలిందే. పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు చేశాడు తండ్రి శ్రీశైలం. ఈ ఏఐ యుగంలో కూడా ఆడ మగ పిల్లలు అన్న ఆలోచనతో ఉన్నారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. అసలు అమ్మాయా అబ్బాయా ఎవరు పుట్టినా తల్లి ఏం చేస్తుంది? బిడ్డ లింగాన్ని డిసైడ్ చేసేది తండ్రి స్పెర్మ్ సెల్సే. ఇది అర్థం చేసుకోలేనంత కాలం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఏప్రిల్ 2న హనుమకొండ జిల్లా పున్నెలులో భార్య ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్ పూల్లో తోసేసి చంపేశాడు ఓ తండ్రి. పైగా ప్రమాదవశాత్తు పడిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో తేలదా ఏం జరిగిందో? భార్య పిల్లల్ని చంపి స్విమ్మింగ్ పూల్లో ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో తన ఇద్దరు కూతుర్లు భార్యను చంపేసినట్లు నేరం అంగీకరించాడు. ఆడపిల్లలు పుడుతున్నారనే భార్యపై కోపంతో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు అజారుద్దీన్ అనే వ్యక్తి. చాలాసార్లు భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, గర్భంలో పాప ఉంది అని తేలడంతో అబార్షన్లు చేయించడం కామన్ అయిపోయింది. లేటెస్ట్గా భార్య ఫర్హత్ అబార్షన్కు ఒప్పుకోకపోవడంతో అడ్డు తొలగించుకోవాలని హత్యకు ప్లాన్ చేశాడు అజారుద్దీన్. తల్లిని స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపుతుండగా కన్న కూతుళ్ళు ఏడుస్తూ ఆపే ప్రయత్నం చేసినా కనికరం లేకుండా అందరినీ చంపేశాడు తండ్రి. ఎంత దారుణం ఇది! ఇక మార్చి 31న హైదరాబాద్ కూకట్పల్లిలో ఇలాంటి విషాదమే మరొకటి జరిగింది. ఇక్కడ కూడా తల్లి ఇద్దరు పిల్లలే బాధితులు. తల్లి పేరు స్రవంతి, పిల్లలు కౌశిక్, కార్తీక్. భర్త రెండో పెళ్లి చేసుకోవడం, తరచూ వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కూకట్పల్లి రాఘవేంద్ర కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోవాల్సిన కుటుంబం, కానీ ఇలా భర్త చేసిన వ్యవహారానికి బలైపోయారు. ఎంతో భవిష్యత్తున్న పిల్లలు తల్లి తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి నిండు నూరేళ్లు మిగించాల్సి వచ్చింది. ఇంత దారుణం జరిగితే చుట్టూన్న జనాలు ఊరుకుంటారా? అందరిలోనూ ఆవేశం కట్టలు తెంచుకుంది. నిందితుడి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు పిల్లల మృతదేహాలను అతడి ఇంట్లోనే పూడ్చిపెట్టారు స్రవంతి కుటుంబ సభ్యులు. మార్చి 31న రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో జరిగింది మరో ఘోరం. మద్యమత్తులో భార్య పిల్లలపై దాడి చేశాడు భర్త. ఈ దాడిలో భార్య, కొడుకు చనిపోగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి సొంత కుటుంబాన్నే కడతీర్చాడు. పులిగోనిపల్లి తండాకు చెందిన రామ్దాస్ నాయక్ స్థానిక కాటన్ మిల్లో కూలీగా పనిచేస్తున్నాడు. భార్య కవిత మేస్త్రీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.
అయితే కొంతకాలంగా దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మధ్యమత్తులో ఉన్న రామ్దాస్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కత్తి తీసుకుని భార్య కవిత, కుమారుడు హర్షపై విరుచుకుపడ్డాడు. వారు తేరుకునే లోపే కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత కూతురు పవిత్రపై కూడా దాడి చేయగా ఆమె తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. చాలా దారుణాలు జరుగుతున్నాయి. పసి పిల్లల్ని కాలరాస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. సో అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఆవేశపూరితంగా చేసే హత్యలు, తర్వాత కొన్ని ఆర్థిక భారం తట్టుకోలేక కావచ్చు, కొంతమంది ఒంటరితనాన్ని అంటే భర్త చనిపోయి ఆ పిల్లల్ని సాకలేక తల్లి కూడా హత్యలు చేసినటువంటి దారుణ ఘటనలు మనం నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నెలలోనే దాదాపుగా 16 మంది చిన్నారులు బలైపోయారు. సో అది తల్లిదండ్రుల చేతుల్లోనే. అయితే తల్లి లేకపోతే తండ్రి, అది అక్రమ సంబంధం కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కావచ్చు. ఈ సమస్యల వల్ల పసి పిల్లలు రాలిపోతున్నటువంటి ఒక విషాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు డిబేట్లో సైకియాట్రిస్ట్ సాహితీ గారు. సాహితీ గారు నమస్తే అండి. సాహితీ గారు, మరణ శాసనం అమ్మా నాన్నలే రాస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి అనేక కారణాలు మనకు కనిపిస్తున్నాయి. అది అక్రమ సంబంధాలా, లేదంటే అనుమానాల, ఆర్థిక ఇబ్బందుల, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ పిల్లలు పాపం చాలా దారుణంగా రాలిపోతున్నారని చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఇటువంటి వార్తలు చూడాలంటే, చదవాలంటే, చెప్పాలంటే. సో కారణాలు ఎట్లా అండి, ఇవన్నీ ఏమేమనిపిస్తున్నాయి? అటువంటి ఎమోషన్కి అంత తీవ్రతకి ఎందుకు గురవుతున్నారు పేరెంట్స్? అంటే లాంగ్ స్టాండింగ్ అన్‌ట్రీటెడ్ డిప్రెషన్ అని ఉండొచ్చు. వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారము ఎప్పుడైతే పేరెంట్స్ కొట్టుకుంటూ ఉండడం, లాంగ్ స్టాండింగ్‌గా వాళ్ళు సరిగ్గా సమ్మతం లేకుండా ఉండడం, భార్యాభర్త మధ్యన ఆళ్ళు గొడవలవి కూడా పిల్లలు చూస్తా ఉండడం. సో, వాళ్ళు కూడా అలా డిప్రెషన్‌లో ఉంటారు. ఆల్కహాలిక్ హస్బెండ్ నుండి వైఫ్ డిప్రెషన్‌లో ఉంటుంది. ఎప్పుడైతే హస్బెండ్ అబ్యూజ్ చేస్తా ఉంటాడో, వెర్బల్‌గా, ఫిజికల్‌గా అబ్యూజ్ చేస్తా ఉంటారో, పిల్లలు కూడా అట్లా అయిపోతా ఉంటారు. సో, ఎప్పుడైతే మూడ్ ఈజ్ ఇన్ఫెక్షస్ అంటామో, ఎప్పుడైతే మదర్ డిప్రెషన్‌లో ఉంటదో పిల్లలు కూడా అట్లాగే డిప్రెషన్‌లో అట్లా ఉంటూ ఉంటారు. సో, అలా కంటిన్యూ అయిపోతా ఉంటది. ఇంకా పరిస్థితుల ప్రభావం చూసుకుంటా ఉంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఇంకా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మనం అంతే, మన లైఫ్ ఇంతే, హోప్‌లెస్‌నెస్, ఏం చేయలేము మనం, ఇంకా ఇంతకన్నా మనం ముందుకు పోలేము అన్న ఒక భావన తల్లి కూడా పిల్లలకి నేర్పిస్తా ఉంటారు. అలా కంటిన్యూ అయిపోతా ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి ఏ విషయంలో కూడా ఫైనాన్షియల్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ ఏ సపోర్ట్ ఉండదు. ఉండకపోవడం వల్ల అలా కంటిన్యూ అయిపోయి ఇలాగా అనార్థాలన్నీ జరుగుతున్నాయి. అసహజంగా జరగాల్సినయన్ని సహజంగా జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇవి మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ వేరే వేరే ఊర్లలో గూడా చూసేటప్పటికి ఓకే, ఇది కామనే అని గూడా అనుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అవుతుంది. ఈ అబ్బాయికి, హస్బెండ్‌కి ఇలాగ ఆల్కహాల్‌కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. సో, పర్సనాలిటీ చేంజ్ అయిపోవడం వల్ల వాళ్ళు అలాగా నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు జడ్జ్‌మెంట్ ఉండదు. వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకైతే తెలియదు. డెసిషన్ మేకింగ్ ఉండదు. ఓకే, వీళ్ళు నా వైఫ్, వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, పిల్లలు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న భావన వాళ్ళకు ఉండదు. అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా, డౌరీ ఇష్యూస్ అవన్నీ కూడా ఉండుంటాయి కదా లోపల. సో, అవి కూడా బయటికి రానియకుండా వాళ్ళు మనోవేదన ఇదంతా. అదే గనక మనం కూర్చుని మాట్లాడి ఇది ఎంతవరకు సాల్వ్ అవుతుంది, ఎంతవరకు సాల్వ్ కాదు, మనం ఏ సిట్యుయేషన్‌లో ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేయలేము, ఇంకా ఇతనితోటే బతకాలి, ఇట్లాగే ఉండాలి అని గూడా అనుకోకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. ట్రీట్మెంట్ ఇద్దాం. అవ్వకపోతే సరే, ఓకే, ట్రీట్మెంట్ ఇచ్చినా గూడా ఫెయిల్ అయింది, లేదా అతను మళ్ళీ రిలాప్స్ అయ్యాడు అని అనుకుంటే మనం ఇంకా ఫర్దర్‌గా గూడా వైఫ్‌కి, పిల్లలకి కూడా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి ఇదొక్కటే దారుంది అని మనము చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రాపర్‌గా అవేర్‌నెస్ ఇస్తే సొసైటీకి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. మనకు హోమ్స్ కూడా ఉన్నాయి. పిల్లల్ని కూడా చూసుకుంటారు. హస్బెండ్ ఇట్లాగా ఉంటే వైఫ్‌కి కూడా అందరూ మంచి జాబ్స్ ఇస్తారు. సో, ఆమె పిల్లల్ని చూసుకుంటదని. కానీ ఏ అవేర్‌నెస్ లేకుండా ఇట్లా ఉండడం వల్ల వాళ్ళకేమి దారి అంటే కనిపించట్లేదు. డాక్టర్ గారు, మామూలుగా బతికేం చేయాలి? ఒక ఏజ్ గ్రూప్ అంటే పేరెంట్స్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు 35,
30 లేదంటే 25 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే పేరెంట్స్ ఉంటారు. అంటే ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు కూడా ఈ సమస్యలున్నాయి. ఒకప్పుడు కూడా ఈ ఇబ్బందులున్నాయి. కానీ ఏ తల్లిదండ్రులు అప్పుడు పిల్లల్ని చంపుకునే వాళ్ళు కాదు. మహా అంటే ఆత్మహత్యలు కాదు. జరిగేవి కావచ్చు, హత్యలు జరిగేవి కావచ్చు. కానీ పిల్లల్ని చంపడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇది సైకోటిక్ సిమ్టమ్ అది. ఆ! లాంగ్ స్టాండింగ్ డిప్రెషన్‌లో సైకోటిక్ సిమ్టమ్స్ వస్తాయి. అందుకని అన్‌ట్రీటెడ్ డిప్రెషన్‌లో ఇలా సైకోటిక్ సిమ్టమ్స్ వల్ల పిల్లల్ని చంపేసుకోవడం అన్న కాన్సెప్ట్ సైకోటిక్ సిమ్టమ్స్ వల్ల జరుగుతుంది. అది అన్‌యూజువల్. హ్మ్. అంటే ఎన్ని రోజులుగా వీళ్ళు ట్రీట్మెంట్ లాంగ్ డిప్రెషన్‌లో ఉన్నారు. ఎన్ని సార్లు వీళ్ళు సూసైడ్ ట్రై చేశారు. ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ అయ్యాయి. ఆహ్, అవన్నీ కూడా మనం హిస్టరీ టేకింగ్‌లో ఉంటుంది. హ్మ్. సో అట్లా మనకి ఇవన్నీ తెలియదు గదా! చనిపోయారు వాళ్ళు. సో, మనకి హిస్టరీ తెలీదు. హ్మ్. సో, నేనేమంటానంటే ఆల్రెడీ వాళ్ళు సూసైడ్స్ చేసుకొని ఉండుంటారు. అవేర్‌నెస్ ఉండుంటుంది. వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే మనం తల్లితో పాటు పిల్లని కూడా కాపాడేవాళ్ళం అంటున్నా నేను. హ్మ్. అదే మనం ఏమి ఐడెంటిఫైయే అవ్వలేదు. ఓకే. ఈ అమ్మాయి డిప్రెషన్‌లో ఉంది. అందుకని ఈమె ఇట్లా మాట్లాడుతుంది. హస్బెండ్ వల్ల డిప్రెషన్‌లో ఉంది. ఎందుకని ఇట్లా మాట్లాడుతుంది. ఇది సాల్వ్ చేయొచ్చు. అని ప్రాపర్‌గా మనం కేర్ తీసుకొని ఉండుంటే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేదా ఆహ్, ఫ్రెండ్స్ అయినా, నైబర్స్ అయినా తను ఐడెంటిఫై చేసి కొంచెం కేర్ తీసుకోగలిగితే మనకి చాలా గవర్నమెంట్ కానీ హాస్పిటల్స్ చాలామంది ఉన్నాయి. ఎడ్యుకేటెడ్స్ కూడా ఇదే రకంగా చేస్తున్నారండి. ఇటీవల ఇదే చాలా దారుణ ఘటన చేస్తున్నారు. విజయారెడ్డి చెర్లపల్లి ఇష్యూ ఆ రైల్వే ట్రాక్ పైన చాలా పెద్ద పిల్లలు వాళ్ళు కూడా. ఏదో చిన్న పిల్లలు అవును. బలవంతంగా పోయారని కూడా కాదు. వాళ్ళకి చెప్పి, అవును. వాళ్ళకి ఒప్పించి మరీ సోషియో తీసుకెళ్ళినటువంటి ఎకనామిక్ ఘటనలు. స్టేటస్ తీసుకెళ్లారు. సోషియో ఎకనామిక్ స్టేటస్‌కి సంబంధం లేదు డిప్రెషన్ అని మనకి ఎప్పటినుంచో తెలుసు. డిప్రెషన్ అనేది లాంగ్ స్టాండింగ్ డిప్రెషన్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇట్లాగే ఉంటుంది. సోషియో ఎకనామిక్ స్టేటస్‌కి సంబంధం లేదు. ఐక్యూకి సంబంధం ఉంది. ఎమోషనల్ ఐక్యూ ఎట్లా ఉంది వాళ్ళది. దాన్ని బట్టే సంబంధం ఉంటుంది. మనం ఏమనుకుంటాం లో స్టేటస్ కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్‌లో వీళ్ళు ఇట్లా చేశారనుకుంటాం. అట్లా ఏం లేదు. ఫైనాన్సెస్ అన్నీ ఉన్న వాళ్ళు కూడా కేవలం ఆలోచన విధానం రాంగ్‌గా ఉండడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. అంతేగాని ఆహ్, ఫైనాన్షియల్ స్టేటస్ బావుంటే ఇట్లా చేసుండకపోవచ్చు అని అనడానికి లేదు. అది హ్మ్. ఫ్యామిలీ సూసైడ్, మాస్ సూసైడ్ అంటారు. కేవలం ఎమోషనల్ వల్నరబిలిటీ. ప్రతి చిన్న విషయానికి గూడా ఎక్కువగా బాధపడడం, ఇంపల్సివ్‌గా డెసిషన్స్ తీసుకోవడం. నేనింతే ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. నేను చనిపోతే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండవు. ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఇలాగ జరుగుతా సో, ఉంటుంది. మారుతున్న కుటుంబ వ్యవస్థ కూడా కారణంగా కనిపిస్తుందా అండి? ఎందుకంటే గతంలో ఉమ్మడి అదే కుటుంబాలుంటే ఫ్యామిలీ ఎక్కువగా సపోర్ట్ ఊళ్ళల్లో ఉమ్మడి బతికేవాళ్ళు. కుటుంబం ఉండడం ఇక్కడికొచ్చిన తర్వాత ఉండడం వల్ల అసలు ఫ్యామిలీ కాంటాక్ట్స్ సపోర్ట్ తగ్గిపోవడం. ఉండడం. తగ్గిపోవడం. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇదివరకు గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు ఆ! కాబట్టి, "ఏం పర్వాలేదు బావుంటుంది" అని సర్ది చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి సిట్యుయేషన్‌కి, ప్రతి రోజుకి. సో, అట్లా ఇప్పుడేం సిస్టమ్ లేకపోయేటప్పటికి ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి పెద్దగా కనబడుతుంది. చిన్న ప్రాబ్లమ్ కూడా పెద్దగా చూస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేని సిట్యుయేషన్స్‌లో ఉంటున్నారు. ఓకే. సో, అంటే ఇంకా ఎటువంటి సమస్యలలో ఎక్కువగా అంటే మీ దగ్గరకొచ్చే కేసెస్‌లో మీరు కౌన్సెలింగ్ చేస్తుంటారు కదా! జనరల్‌గా. ఎటువంటి సమస్యలు చెప్తూ ఉంటారు? అంటే మీరు కౌన్సెలింగ్ చేసిన తర్వాత ఇటువంటి ఆలోచన విరమించుకున్నటువంటి వాళ్ళు చాలా మందే ఉండి ఉంటారు కదా! అవును. ఉంటారు. ఎట్లాగా అంటే, మనము ఏది కరెక్ట్, ఏది తప్పు అన్నది వాళ్ళకి ఫస్ట్ వీక్‌లో వాళ్ళకి తెలీదు. మనం మెడిసిన్ స్టార్ట్ చేసినాక ఎప్పుడైతే ఎమోషన్స్ అన్నీ, డిప్రెషన్ అంతా తగ్గుతుందో, అప్పుడు వాళ్ళకి ఆలోచన విధానం వస్తుంది. డాక్టర్ ఐ వాంట్ టు టేక్ దిస్ డెసిషన్ నేను ఇట్లా చేస్తాను, నేను ఇట్లా చేయను అని దే విల్ స్పీక్ ఔట్. వాళ్ళు చెప్తారు. ఎప్పుడైతే ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చేస్తారో, అప్పుడు వాళ్ళు ప్రాపర్ డెసిషన్ మేకింగ్ వస్తది. ఎప్పుడు గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిప్రెస్డ్ ఉన్న పేషెంట్ దే కాంట్ టేక్ డెసిషన్స్. And we should not tell them. We should not tell them why are you taking this decision. No, this is not right. We shall wait. మనం మంచి డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకునే సిట్యుయేషన్ లో లేవని చెప్పాలి మనం. అంతేగాని మీరు ఇప్పుడు డెసిషన్ తీసేసుకోండి ఏం పర్వాలేదు అన్నట్టు మనం ఉండరాదు. కానీ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళందరూ ఆలోచన విధానం మారుతుంది. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు కాబట్టి జడ్జ్మెంట్ టేకింగ్ అనేది ఉంటుంది. హ్మ్. మాస్కింగ్ ఉండదు. సో దట్స్ హౌ వీ కెన్ హెల్ప్ ఎవ్రీబడి. సో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని వాళ్ళే చెప్తారు. డాక్టర్ ఇది రాంగ్, ఇది రైట్, నేను ఇట్లాగే చేస్తాను అని చెప్పి. హ్మ్. కొంచెం మనం సపోర్ట్ ఆ 2 వారాలు కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే ఎన్నో ప్రాణాలను కాపాడగలిగే ఛాన్స్ మనకుంటుంది. ఓకే. సో, అంటే మనము ఎవ్రి పర్సన్ ఫ్యామిలీస్ మనం కూడా కౌన్సెలింగ్ కాపాడుతున్నాం చేయలేం గదా! సాహితి గారు. అంటే ఎవరు నిజంగా అవును. ఎటువంటి డెసిషన్ అవును. తీసుకుంటారో తెలీదు కాబట్టి, సో, తెలీదు. ఓవరాల్‌గా ఏం హ్మ్. జరగాలి? అంటే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ గాకుండా అంటే ఇప్పుడు టీవీలో వార్తలు అవన్నీ చూసినప్పుడు అందరూ ఐడెంటిఫై భయభ్రాంతులకు గురవుతున్నారు నేనేమంటాను చాలామంది. ఇలా చేస్తున్నారు. కానీ అటువంటి భయపడుతున్నారు వాళ్ళు కూడా అట్లాగా. ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఇట్లా గాకుండా ఐడెంటిఫై హ్మ్. ఎట్లా అంటే అందరికీ ఇటువంటి మెసేజ్ చాలా బలంగా చేరాలి. అందరికీ ఓవరాల్ కౌన్సెలింగ్ జరగాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది?
మనం లార్జ్ స్కేల్ లెవెల్‌లో లెట్స్ టాక్ అనే ప్రోగ్రామ్ ఉండాలి. ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనీ ప్రాబ్లమ్ యూ స్పీక్ అబౌట్ ఇట్. సో, మనకి చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు. చాలా మంది క్లినికల్ సైకాలజిస్టులు గూడా ఉన్నారు. అందరూ డాక్టర్స్ దగ్గరికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారంటే, సో వాళ్ళని లార్జ్ స్కేల్‌లో మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల గూడా మనం హెల్ప్ చేయొచ్చు సొసైటీకి. ఇలా లెట్స్ టాక్ అని ఎప్పుడో డబ్ల్యూహెచ్ఓ పెట్టింది. సో, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడితే సాల్వ్ అవుతుంది. ఇది వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేసి హోప్‌లెస్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ మనం కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే, ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ దట్ యూ కెన్ గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు ద అదర్ పర్సన్. నీ లెవెల్‌లో ఇండివిడ్యువల్ లెవెల్‌లో మనం హెల్ప్ చేయొచ్చు. లైక్ మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మన రిలేటివ్స్ వాళ్ళ వరకు మనం హెల్ప్ చేసుకున్నా అట్‌లీస్ట్ మన సొసైటీకి హెల్ప్ చేస్తున్నట్టే లెక్క. సో, ఐడెంటిఫై చేసి ఓకే. వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సూసైడ్స్ ఉన్నాయి. వీళ్ళు సెల్ఫ్ హార్మ్ కట్స్ ఉన్నాయి. వీళ్ళు సడెన్‌గా దే విల్ రన్ అవే ఫ్రమ్ హోమ్. కనిపించరు. సెల్ ఫోన్ సైలెంట్‌గా పెట్టి వెళ్ళిపోతారు. ఒక 2, 3 డేస్ తర్వాత కనిపిస్తారు. సో, సంథింగ్ ఈస్ అబ్నార్మల్. వీళ్ళు నార్మల్ కాదు. సో, అని మనం ఐడెంటిఫై చేయగలిగితే, వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇట్లాగా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వకుండా మనం స్టాప్ చేయగలిగే అవకాశం మనకుంటుంది. సో కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎటువంటి బాండింగ్ బిల్డప్ కావాలండి? అంటే ఎక్కడో ఊళ్ళో ఉంటారు పేరెంట్స్. ఇప్పుడు పిల్లల కంటే గ్రాండ్ పేరెంట్స్ అక్కడ ఉంటారు. లేకపోతే ఇప్పుడున్న పేరెంట్స్‌కి వాళ్ళ పేరెంట్స్ ఊర్లో ఉంటారు. రెగ్యులర్ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా కొంత ఏమైనా ఉపయోగపడుతుంటాయా? హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్ బాండింగ్స్ అంటే ఫిజికల్‌గా కలవడం ఎంత ఫోన్‌లో మాట్లాడే పద్ధతులు తర్వాత పెట్టుకున్నా, ఫిజికల్‌గా కలవడం, ఒక టుగెదర్‌నెస్. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. వి ఆర్ అవర్ యూనిట్. మనం ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మనం మాట్లాడుకోగలం. మనం చెప్పుకోగలం అన్న సిట్యుయేషన్, అన్న సేఫ్టీ, సెక్యూరిటీ మన ఫ్యామిలీ మీటింగ్స్‌లో వస్తుంది. సో, ఎప్పుడైతే అదొస్తుందో వాళ్ళు దట్స్ హౌ దే రెస్పాండ్. అది రైట్. రానంత వరకు మనం ఓన్లీ ఫోన్‌లో మాట్లాడుతున్నాం, ఓన్లీ వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్నాము అనంటే అంత ఇంటిమసీ రాదు. రైట్. సో, ఫస్ట్ కొన్ని ఫ్రీక్వెంట్ మీట్స్ అయిన తర్వాత వి కెన్ షిఫ్ట్ టు ద టెలిఫోన్ కన్వర్సేషన్స్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సాహితీ గారు. సో నిజంగా అమ్మా నాన్నలే మరణ శాసనం రాస్తున్నారు. సో ఎంతో ఆ పిల్లల్ని తీర్చిదిద్ది, పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఒక గొప్ప భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి వాళ్ళే క్షణిక ఆవేశానికి లోనై అవి రకరకాల కారణాలు కావచ్చు. అక్రమ సంబంధాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కారణాలు ఏవైనా కూడా క్షణిక ఆవేశానికి లోనై పిల్లల ప్రాణాలని బలికొంటున్నారు చాలామంది పేరెంట్స్. సో పేరెంట్స్ ఆలోచనలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ బంధాలు డెవలప్ అవుతే ఇటువంటివి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఏమైనా నిరాశకు లోనైనా కూడా తమకు తాముగా సెల్ఫ్‌గా మోటివేట్ చేసుకొని జీవించాలి, బతికి ఉండాలి. పిల్లల జోలికి కానీ అంటే ఇటువంటి దారుణ ఘటనలకు పాల్పడకుండా తమకు తాముగా ఎడ్యుకేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ డాక్టర్లు కూడా చెప్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.